హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పెద్దనప్పుడు సులోచనారాణి గారి మీనా నవలకి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా. ఇవాళ వచ్చేసి 37th పార్టు. అమ్మ వాళ్ళు 11:30 దాటుతుండగా చివరికి ఎలాగైతేనే వెళ్ళారు. కారు వెళ్ళిపోయిన శబ్దం, గేటు మూసిన శబ్దం చెవులు రిక్కరించి విన్న నేను ఒక్క ఉదుటనే లేచి చెప్పులు వేసుకున్నాను. టేబుల్ మీద పెట్టి ఉన్న బ్యాగ్ లాక్కుని మెరుపులా క్రిందకొచ్చాను. వీధి వాకిలి వైపు వెళ్ళబోతున్న నేను ఒక సెకను ఆలోచించి వంట ఇంటి వైపు బాణంలా దూసుకొచ్చి, తాయారమ్మ గారు, నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను, తలుపు వేసుకోండి అంటూ యువతలకు వచ్చేశాను. డాక్టర్ గారు ఇంటికి వస్తారటండి, తాయారమ్మ కేక పెట్టింది వంట ఇంట్లోంచి. నేనే వెడతాను, నాకు ఇక్కడ ఏం తోచడం లేదు బిగ్గరగా అనేసి నేను వాకిట్లోకి వచ్చేసాను. రోడ్డు మీద మా ఇల్లు దాటిన తర్వాత 7-8 గజాలు నడిచిన తర్వాత కానీ నాకు ట్యాక్సీ దొరకలేదు. దాన్ని ఆపి లోపలికి ఎక్కి కూర్చుని, జమ్రు త్వరగా అన్నాను. అప్పటికి తక్కువ 12 కావస్తోంది. కృష్ణ ఉంటాడేమోననే ఆశ కొన ఊపిరితో రెపరెపలాడుతుంది. మళ్ళా వెళ్ళి ఆ ఆశ నేను వెళ్ళగానే నిరాశగా మారుతుందని, ఇదే ట్యాక్సీలో ఇంటికి తిరిగి వచ్చేస్తానేమోనని నమ్మకంగా అనిపించింది. నేను వెళ్ళేసరికి కృష్ణ హాల్లో వరండాలో ఉన్న పిల్లర్కి భుజం ఆనేలా నిలబడి చేతులు కట్టుకుని ఎటో చూస్తున్నాడు. అతని ముఖంలో చిరాకు, విసుగు చూడగానే అతను అక్కడ చాలాసేపటి నుంచి నిలబడి ఉన్నట్టు అనుకున్నాను. ట్యాక్సీ వైపు ఆఖరిసారి అన్నట్టు అనుమానంగా చూశాడు అతను. నేను క్షణం అయినా ఆలస్యం చేయకుండా డోర్ తీసుకుని దిగాను. నన్ను చూడగానే అతని కళ్ళల్లో తళుక్కుమని కాంతి మెరిసింది. విసుగు, చిరాకు ఊదేసినట్టు మాయమైపోయినాయి. వచ్చావా అన్నట్టు చూస్తూ చిరునవ్వుతో నా వైపు వచ్చాడు. నేను బ్యాగ్ తెరిచి 10 రూపాయల కాగితం ఇచ్చాను. చిల్లర లేదు అన్నాడు డ్రైవర్. కృష్ణ పర్సు తెరిచి మీటర్ చూసి ఇచ్చేశాడు. నేను 10 రూపాయల కాగితం అతనికి ఇవ్వబోతే సున్నితంగా నా చేయి నెట్టేస్తూ ఉండని అన్నాడు. టైం చాలా అయినట్టుంది కదూ అన్నాను గడియారం చూసుకుంటూ. కొన్ని కోట్ల యుగాల నుంచి నీ కోసం ఎదురు చూస్తూ ఇక్కడ నిలబడినట్టుగా ఉంది నాకు, నవ్వుతూ అన్నాడు. నువ్వు ఉండవు, వెళ్ళిపోతావనే అనుకున్నాను. ఇంకొక 5 నిమిషాలు చూసి ఆ పనే చేద్దామనుకుంటున్నా. రక్షించావు నన్ను. ఇప్పుడు ఎక్కడికి వెళదాం మరి అన్నాను చుట్టూ చూస్తూ. అక్కడెక్కడా ఎవరు జనం అన్నమాట లేరు. ఇంకెక్కడికి, లోపలికి జేబులోంచి టిక్కెట్ చూపిస్తూ అన్నాడు. సినిమాకా? మొదలుపెట్టి చాలాసేపు అయిందేమోగా. మనం సినిమా చూడడానికి వెళ్ళడం లేదుగా. కొంటెగా చూశాడు అతను. నేను వెళ్ళింది పై క్లాస్ కావడం వల్ల ఎవరూ జనమే లేరు. అక్కడక్కడ ఒకళ్ళిద్దరు మాలాగే జంటలున్నారు. ఒక మూలగా చూచుకుని ఆ జంటలకి దూరంగా కూర్చున్నాం ఇద్దరం. ఏదో పాత పిక్చరు, గీతలుగా ఉంది. మనుషులంతా సుస్థిపడి లేచిన వాళ్ళలా ఉన్నారు అందులో. కృష్ణ కూర్చోగానే అబ్బా, నిలబడి కాళ్ళు నొప్పి పెట్టాయి. చెప్పు, ఏమిటా అర్జెంటు మాటలు అన్నాడు. నువ్వు అలా తొందర చేశావంటే నా నోట్లోంచి అసలు మాటే రాదు, సీరియస్గా అన్నాను. సరే అయితే అతను పిక్చర్ వైపు చూడడం ప్రారంభించాడు. 5 నిమిషాలు గడిచాయి. నేను తల తిప్పి చూశాను. అతను తదేకంగా పిక్చర్ వైపే చూస్తున్నాడు. నువ్వు నాతో మాట్లాడడానికి వచ్చావా, పిక్చర్ చూడడానికి వచ్చావా చిరుకోపంగా అన్నాను. రెండిటిలో ఏదో ఒకటి చేద్దామని వచ్చాను. నువ్వు మాట్లాడటం లేదుగా, అందుకని కొన్న టిక్కెట్లకి సద్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. టిక్కెట్ల డబ్బు నేను ఇస్తానులే అంటే నీ వైపు చూడమనా? నేను ఫక్కున నవ్వాను. హుష్, నెమ్మది. అతను చుట్టూ చూశాడు. నేను జేబును మాలి నోటికి అడ్డు పెట్టుకున్నాను. వెంటనే కొద్దిసేపు అయిన తర్వాత అన్నాను. నిన్న అలా సరాసరి ఫోన్ చేసావు, నీకెంత ధైర్యం? ఇందులో ధైర్యం ఏముంది? అతని కంఠంలో ప్రసన్నత మాయమైంది. సీరియస్గా అన్నాడు. అమ్మ వింటే? ముందు ఆవిడనే కావాలని అడిగాను. ఆవిడ ఇంట్లో లేదని తెలుసుకున్న తర్వాతనే నిన్ను పిలిచాను. అమ్మ ఉన్నట్టయితే వచ్చే లోపల ఫోన్ పెట్టేవాడిని. మంచివాడివే, నువ్వు అనుకున్నంత చెడ్డవాడివి మాత్రం కాను. నేను చప్పున అతని వైపు తల తిప్పి చూశాను. అతని ముఖంలో ఎందుకో చాలా సీరియస్గా అయింది. ఆ నిమిషంలో నవ్వు మాయమై అతని ముఖం చూడగానే ఇలాంటి తెలివి తక్కువ సంభాషణ తెచ్చినందుకు నా మీద నాకే విసిగేసింది. నేను చేయి జాచి అతని చేతిని తీసుకోబోయి హఠాత్తుగా ఆగిపోతూ అడిగాను.
నేను నిన్ను తాకితే మీ సుందరికి అన్యాయం చేసినట్టు అవుతుందా? సుందరి సంగతి వదిలే, మీ సారథి సంగతి ఆలోచించు. నేను మాట్లాడలేదు. మౌనంగా అతని చేతిని తీసుకుని నా 2 చేతుల మధ్య పట్టుకున్నాను. నా స్పర్శకి అతనిలో ఎలాంటి చలనం వచ్చినట్టు నాకేం అనిపించలేదు. కానీ నాకు శరీరం అంతా విద్యుల్లత పాకినట్టుగా అయింది. ఒకటి అడుగుతాను, చెప్తావా? అడుగు. మన 2 కుటుంబాల మధ్య అసలు వైరం ఎందుకు వచ్చింది? ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలకపోవడానికి కారణం ఏంటి? కుర్చీలో వెనక్కు ఆనుకుని జాగిరిల పడి ఉన్న అతను నా చేయి వదిలించుకుని సరిగ్గా కూర్చున్నాడు. నువ్వు మీ అమ్మని కానీ నాన్నని కానీ అడగలేదా ఎప్పుడు? నాన్నని అడిగాను. నాకు నీ నోటి నుంచి కూడా కారణం వినాలని ఉంది. ఏముంది? ఉన్నవాళ్ళకి లేని వాళ్ళకి గల మధ్య వైరమే. అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళని తక్కువగా అల్పులుగా చూస్తారు, లేని వాళ్ళు ఉన్నవాళ్ళని అహంకారులుగా అధికులుగా పరిగణించి ఈర్ష్యపడతారు. అంటే ప్రపంచంలో లేని వాళ్ళంతా ఉన్నవాళ్ళని చూసి ఈర్ష్యపడుతున్నారంటావా? 100కి 90 మంది అంతే. మిగతా 10 మందిలో మీరు ఒకరు కావచ్చుగా. ఆ సంగతి మీ అమ్మ ఒప్పుకోలేదు. దీనికి అంతటికీ మా అమ్మే కారణం అంటావు, అవునా? అతను సమాధానం చెప్పలేదు. మాట్లాడవేం? ఏం మాట్లాడను? నువ్వు అసలు మా ఇంటికి ఎందుకు రావు? మామయ్యని అడుగు, చెప్తాడు. నేను హఠాత్తుగా స్నేహపూర్వకంగా చనువుగా అన్నాను. చూడు కృష్ణ, చాలా రోజుల క్రితం జరిగిందేదో జరిగింది. అదక్కడికి మర్చిపోయి మన 2 కుటుంబాలు సన్నిహితం అయి ఒకరింటికి ఒకరు వస్తూ పోతూ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఏమంటావు? నీ ఉద్దేశం బాగానే ఉంది, కానీ అసంభవం అంటాను. ఎందువల్ల? విరిగిన మనసులు అతుక్కోవటం కష్టం మేనా? కనీసం అతుకు పెట్టాలని ప్రయత్నించడం మన ధర్మం కదా. మన అంటే ఉదాహరణకి నువ్వు నేను అనుకో. అతను వెంటనే సమాధానం చెప్పలేదు. ఆలోచిస్తున్నట్టుగా కూర్చున్నాడు. చెప్పు, మాట్లాడు. మన కుటుంబాలు కలిసినందువల్ల కలిగే లాభం కానీ కలవనందువల్ల వచ్చే నష్టం కానీ నాకేం కనిపించడం లేదు. నువ్వు చాలా కఠినమైన మనసు గలవాడివి. అసలు ఈ వైరం ఇలా పెరగడానికి సగం నీ పట్టుదల కారణమేమో నా అనుమానం. ఇంత అన్యాయమైన ఆరోపణ నేను ఎక్కడా వినలేదు. లేకపోతే ఏమిటి నువ్వనేది? సన్నిహితులమైన మనం కలిసి ఉండడానికి ఇందులో లాభ నష్టాల ప్రసక్తి ఏముంది? నాన్నకి మీరంటే ఎంత ప్రాణమో తెలుసా? ఆయన మనసు ఎప్పుడూ మీ దగ్గరే ఉంటుంది. ఇన్నాళ్ళు నాకు తెలియనే లేదు. నేను అసలు నిమ్మలూరు రాకుండా ఉంటే ఏమయ్యేదో తెలియదు. కానీ వచ్చిన తర్వాత నాకెలాగో ఉంది. నేను మీ దగ్గరకు వచ్చి అన్ని రోజులు ఉన్నాను. మీరు నన్ను ఎంతో ఆప్యాయంగా చూశారు. నువ్వు ఈ ఊరు వచ్చావు. కనీసం మర్యాదకైనా నిన్ను మా ఇంటికి రమ్మనమని పిలిచే ధైర్యం నాకు లేదు. ఇలా ఎందుకు ఉండాలి? అమ్మకి మీ పట్ల కలిగిన అపోహ వలనే కదా నేనెంత కష్టపడినా సరే దాన్ని తొలగించి మాకెంతో ఆత్మీయులైన మీ అసలు స్వరూపాలని గుర్తించేలా చేయాలని చాలా పట్టుదలగా ఉంది నాకు. థ్యాంక్స్ మీనా. నువ్వు ఊరికే థ్యాంక్స్ అంటే సరిపోదు. ఇంకేం చేయమంటావు? నాకు సాయం చేయాలి. ఈ 2 కుటుంబాలని కలిపేందుకు నాతో సమంగా ప్రయత్నించే బాధ్యత స్వీకరించాలి. నీకెందుకింత శ్రమ? నేను అతని జబ్బ మీద గట్టిగా గిల్లాను. అబ్బా! కెవ్వు మనబోయిన అతను నోట్లోంచి శబ్దం రాకుండా ఎలాగో నిగ్రహించుకున్నాడు. ఇంకెప్పుడు అలా వ్యంగ్యంగా మాట్లాడకు మరి. పాపం చెప్తున్నట్టుగా అన్నాను. నేను వ్యంగ్యంగా మాట్లాడానా? నాకు అలా అనిపించింది మరి. నీతో చాలా బాధే సుమా. పాపం సారథి. నేను మళ్ళీ గిల్లబోయాను. ఈసారి అతను చురుగ్గా నా చేయి పట్టుకుని ఆపేశాడు. అతని గుప్పెట్లో చిక్కిన నా చేయి నుండి గిలిగింతలలాంటి స్పర్శ వేగంగా గుండెల్లోకి ప్రవహించింది. నన్ను సినిమాకి తీసుకువెళ్ళి నా చేయి పట్టుకున్నానని, నాతో కబుర్లు చెప్పావని, నీ ప్రవర్తన మంచిది కాదని సుందరికి ఉత్తరం రాస్తాను అన్నాను బెదిరిస్తున్నట్టుగా. సరే వ్రాయి. ఇప్పుడే కాదులే, నీ మీద బాగా కోపం వచ్చినప్పుడు వ్రాస్తాను. నేను వ్రాస్తాను. సారథికి ఆకాశరామన్న ఉత్తరం. ఏమని? మీ కాబోయే భార్యామణికి కండలు ఊడొచ్చేలా గిల్లే అలవాటుంది, జాగ్రత్త అని. నేను కోపంగా చేయి వదిలించుకున్నాను. హఠాత్తుగా లైట్లు వెలిగాయి. ఉలిక్కిపడి ఇద్దరం తెరవైపు చూశాము. ఇంటర్వెల్ వచ్చింది.
లైటు వెలుతురులో ఎర్రగా కంది ఉన్న కృష్ణముఖం కేసి నేను వినోదంగా తమాషాగా చూశాను. అతని జేబులో నుంచి రుమాలు తీసుకుని ముఖం గట్టిగా తుడిచేసుకున్నాడు. ఇప్పుడే వస్తాను అంటూ లేచి బయటకు వెళ్ళిపోయాడు. నాకేమిటో అందమైన కలలో నుంచి ఒక్కసారిగా లేచి కూర్చున్నట్టుగా ఉంది. కృష్ణ ఎదురుగా ఉంటే నాకింత అతివాగుడు వస్తుంది. ఎందుకు? అతన్ని మాటలతో రెచ్చగొట్ట బుద్ధేస్తుంది. కవ్వించి కవ్వించి పాట పట్టించాలనిపిస్తుంది. అతనేమీ అనుకోడని, నా చనువుని సరదాగా అసహ్యంగా అర్థం చేసుకోడని నాకెందుకో గాఢమైన విశ్వాసం ఉంది. ఇంత ఫ్రీగా నవ్వుతూ త్రిల్లుతూ నేనింతవరకు ఎవరితోనూ మాట్లాడిన జ్ఞాపకం లేదు. కృష్ణ విషయంలో ఎందుకు ఇలా అవుతోంది? ఇది నాలో ఉందా, అతనిలో ఉందా, లేక ఇద్దరిలోనూ ఉందా? భగవంతుడికే తెలియాలి. ఒకటి మాత్రం నిజం, ఈ ప్రపంచంలో నేను ఏ విషయాన్నైనా నిస్సంకోచంగా నోరు తెరిచి చెప్పగలిగిన వ్యక్తి ఒక్క కృష్ణే అని అనిపించసాగింది. నాకెంతో ఇష్టం ఏర్పడిన ఈ కుటుంబానికి నా మూలంగా ఏదో రకంగా ఉపకారం జరగాలనే తహతహని నేను ఆపుకోలేకుండా ఉన్నాను. కృష్ణ ఇప్పుడు నాతో మాట్లాడే తీరును చూస్తుంటే నేను కోరుకున్న పని సులభం కావచ్చు అనే ఆశ కలగసాగింది. లైట్లు పోయినాయి. మళ్ళీ సినిమా మొదలైన తర్వాత వచ్చాడతను. లైట్లు వెలిగినప్పుడు అతను కావాలనే లేచి వెళ్ళిపోయి ఉంటాడని అనిపించసాగింది నాకు. వచ్చి నా పక్కన కూర్చుంటూ చెప్పాల్సిన ముఖ్యమైన సంగతులు అయిపోయినాయా, ఇంకా ఉన్నాయా అన్నాడు. ఇంకో 2 ఉన్నాయి, త్వరగా చెప్పు. మరి ముందు ఇది చెప్పు. నేను ఇలా చనువుగా మాట్లాడానని ఏమీ అనుకోవు కదూ? కృష్ణ నా వైపు తిరిగాడు. నువ్వు చాలా విచిత్రమైన మనిషివని నేను అనుకుంటాను. అనుకునేందుకు అసలు ఇందులో ఏముంది? రక్షించావు, గుండెల నిండా గాలి పీల్చుకుంటూ అన్నాను. అతను నా వంక ఇంకా పరీక్షగా చూశాడు. నిజంగా నువ్వేదైనా ప్రమాదంలో ఇరుక్కుని ఉంటే నిన్ను రక్షించాలని నాకు చాలా ఉంది అన్నాడు. థ్యాంక్స్. నాకు ప్రమాదం లాంటిది వస్తే ముందు నీ దగ్గరికే వస్తాను. చాచా, ఊరికే అన్నాను. నీకు అలాంటివేవీ రాకూడదు. నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఆనందంగా హాయిగా కొంటగా రెచ్చగొడుతున్నట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అడగబోయే వాటిల్లో రెండో విషయం చెప్పమంటావా? రాజేశ్వరికి ఆ పెళ్ళి ఆప్ చేయి. కృష్ణ మెడ మీద ఏదో ఉన్నట్టే గోక్కున్నాడు. అతను నిటారుగా అవటం నేను గమనించకపోలేదు. ఆజ్ఞ అది. క్షణంసేపు ఆలోచించి కాదు, విన్నపమే అన్నాను. అయితే పర్వాలేదు, తోసి పుచ్చవచ్చు. అతనితో పాటు నేను కూడా నవ్వాను. రాజు నీకు ఈ పెళ్లి చేసుకొనని ఎదురు తిరిగితే ఏం చేస్తావు? సీరియస్గా అడిగాను. ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాను. జరగని వాటిని జరుగుతాయేమోనని వాపోతూ కూర్చోవడం నాకు అలవాటు లేదు. నేనేం జవాబు చెప్పలేకపోయాను. నీ మూడో విషయం కూడా చెప్పేస్తే? నా నోట్లోంచి మాట రాలేదు. చెప్పు మీనా, అనునయంగా అడిగాడు. నేను చెప్పిన దానికి తప్పకుండా ఒప్పుకుంటానని ముందు వాగ్దానం ఇవ్వాలి. విషయం తెలుసుకోకుండా వాగ్దానాలు ఇవ్వడం నాకు అలవాట్లేదే. అయితే అసలు నేను చెప్పను. నా మీద అంత నమ్మకం లేదా? నా మీద అంత నమ్మకం ఉందో లేదో అతని కించిత్తు కూడా నాకు తెలియనేలేదు. మనం ఇక వెళదామా అంటూ లేచాడు. నేను చెయ్యి పట్టి గట్టిగా లాగి కూర్చోబెట్టాను. అతను నా వైపు సీరియస్గా చూశాడు. రెట్టింపు సీరియస్గా చూశాను నేను. ఇద్దరం. అతను చప్పున మా నవ్వు ఎవరికైనా వినిపించిందేమోనని చుట్టూ చూశాడు. సినిమాలో నాయకీ నాయకులు డ్యూయట్ పాడుతుండటంతో ఆ పాట శబ్దంలో వినిపించలేదు. అతను నవ్వుతూ అన్నాడు, లాభం లేదు, నీతో సీరియస్గా ఉండడం అనేది కుదరదు. దయించి అదేమిటో చెప్పు. నాకు బాగుంటే తప్పకుండా నీ మాట శిరసావహిస్తాను. నాకు ఆశాభంగం కలిగింది. నేను చెప్పేది నీ పొలం గురించి అన్నాను. పొలం గురించా? అవును, ఆ పొలం నువ్వే కొనేసుకో. డబ్బు నేను ఇస్తాను. నీ వీలు వెంబడి నాకు తీరుద్దు గాని. ఆ పొలం అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. దాన్ని సుందరి పేరిట రిజిస్టర్ చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు. అతను తెల్లబోయినట్టుగా, ఊహించని సంభాషణ ఎదురైనట్టుగా చకితుడై నా వైపు చూడసాగాడు. అతని చేతిని నా చేతుల్లోకి తీసుకుంటూ మృదువుగా అన్నాను, నీ స్వాభిమానం నాకు తెలియంది కాదు. నీవు ఈ విషయంలో ఏమాత్రం సంకోచించవద్దు. నువ్వు డబ్బు అప్పు కోసం ప్రయత్నిస్తున్నావని, ఎక్కడా దొరకలేదని నాన్నగారు నాకు చెప్పారు. ఆ అప్పేదో నాన్నగారి దగ్గరే తీసుకో. నీకు వీలైనప్పుడు మెల్లగా తీర్చేద్దు గాని. నా మాటలు పూర్తిగా విన్న అతను నా చేతుల్లో చేయి వదిలించుకోబోయాడు. కానీ నేను వదల్లేదు. ముఖం తిప్పుకుని సినిమా వైపు తదేకంగా చూడసాగాడు. నేను చెప్పింది విన్నావా? విన్నాను.
పోనీ ఈరోజు ఆగిపోయి ఆలోచించుకుని నాకే మాట రేపు చెప్పు. లేదు, ఈ రాత్రికి వెళ్ళిపోవాలి నేను. డబ్బు తీసుకోవడానికి ఒప్పుకున్నట్టేగా. ఎప్పుడు ఎక్కడ ఇవ్వమంటావో చెప్పు. మీనా, నీ సలహాకి సహృదయతకి నా మనఃపూర్వకమైన కృతజ్ఞతలు. నిజం చెప్పు, అలా అడగమని నిన్ను మామయ్య పంపించాడా? నాన్నగారికి తెలియదు. నా అంతట నేనే వచ్చాను. అతను నా మాట నమ్మినట్లు కనిపించలేదు. ఇంక వెళదామా అన్నాడు. నా మాటకి సమాధానం చెప్పవా? నిజంగా సమాధానం కావాలా? కావాలనే కదా ఇంత సంభాషణ. అయితే విను. నాకు ఎక్కడా డబ్బు దొరకని పక్షంలో ఆ పొలం వదులుకోవటానికైనా ఇష్టపడతాను, కానీ నీ దగ్గర మాత్రం తీసుకోను. అతని స్వరం కరుకుగా నిశ్చలంగా పలుకుతున్న తీరుని గమనిస్తే అతని ఆ అభిప్రాయం నుంచి మార్చడం కష్టమేనని అనిపించింది. విషయాన్ని సూటిగా నిర్మోహమాటంగా తేల్చి చెప్పేస్తున్నట్టుగా ఉంది అతని ధోరణి. నేను చెప్పినట్టుగా వినవా నువ్వు? నిష్ఠూరంగా అడిగాను. ఇంకేదైనా చెప్పు, శిరసావహిస్తాను. ఇద్దరి మధ్య అంతవరకు సరదాగా సరసంగా ఉన్న వాతావరణం గంభీరంగా ముభావంగా అయిపోయింది. క్షణంసేపు ఇద్దరం మౌనంగా ఎవరికి వారే సీరియస్గా పిక్చర్ వైపు చూస్తూ కూర్చుండిపోయాం. నాకెందుకో నేను పూర్తిగా ఓడిపోయినట్టుగా అనిపించసాగింది. కొద్దిసేపైన తర్వాత నేనే అన్నాను. నా గొంతులో పడ్డట్టుగా వచ్చినాయి మాటలు. నా మాట అంటే నీకు విలువ ఉంటుందనే వెర్రి నమ్మకమే నన్ను ఇలా తీసుకొచ్చింది. నీ మాట మీద విలువ లేకపోతే నేను ప్రయాణం ఆపుకునేవాడిని కాదు. ఈ సినిమా హాల్ దగ్గర ఎంతసేపు ఎదురు చూస్తూ నిలబడేవాడిని కాదు. డబ్బు నువ్వు ఎందుకు తీసుకోవు? అసలు కారణం ఏమిటి? సూటిగా చెప్పు, రోషంగా అడిగాను. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడైనా చెప్తా. నువ్వు ఈ ప్రసక్తి ఇక మర్చిపోవాలి. వాడంత మొండివాడిని నా జీవితంలో ఎక్కడా చూడలేదు. నాన్నగారి మాటలు గుర్తుకొచ్చాయి. వెంటనే నాకు ఇలా అనిపించింది. సారథికి నేను నిశ్చయం కాకపోతే, నా మీద అమ్మ అన్ని ఆశలు పెట్టుకోకుండా ఉంటే, ఈ పట్టున నేను ఇతని చేయి పట్టుకుని లాక్కెళ్ళి ఏ రిజిస్టర్ మ్యారేజ్నో చేసుకుని ఉండేదాన్ని. పెళ్ళంటూ అయితే ఇక అతని ఇష్టం ఏముంది? అంతా నాదే. ఆ కుటుంబం శ్రేయస్సు కోసం నాన్నగారు నేను ఎంత ఆలోచిస్తున్నామో ఈ రాతి మనిషికి కించిత్తు కూడా అర్థం కాదు. చివరికి ఇలా అన్నాను. సరే, నేను చెప్పిన మాట వినడం లేదుగా. నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను. ఏం చేస్తావు? కుతూహలంగా అడిగాడు. నీకు చెబుతానా? ముందు కోపంగా అన్నాను. నాకు తెలుసు. ఏమిటి నీకు తెలిసింది? రెట్టిస్తున్నట్టుగా అడిగాను. జన్మలో మళ్ళీ నా ముఖం చూడవు, మా గురించి వినవు, అంతేనా? చూస్తూ ఉండు, నీకే తెలుస్తుంది. నువ్వు కోపం వచ్చినప్పుడు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? చాలా బాగుంటావు. థ్యాంక్స్. నీ కాంప్లిమెంట్ నాకేం అవసరం లేదు. సత్యభామ. అవునను, కృష్ణుడివి కదువు, పాపం అలక తీరుద్దు. అవును, కృష్ణుడివి కదూ, పాపం అలక తీరుద్దు గాని మాటలతో ఎందుకిలా కవ్విస్తావు? హఠాత్తుగా తెర మీద జెండా ఎగురుతూ జనగణమన వినిపించింది. ఉలిక్కిపడి ఇద్దరం ఆశ్చర్యంగా ముఖాలు చూసుకుని లేచి నిలబడ్డాం. సినిమా ఎప్పుడు అయిపోయిందో ఇద్దరం గుర్తించలేదు. అందరూ వెళ్ళిపోయే వరకు ఉండి ఆఖరణ బయటకు వచ్చాం. బయట ఆవరణలో ఖాళీ ట్యాక్సీ కనిపించింది. కృష్ణ కేక వేసి పిలిచి దగ్గరకు రాగానే డోర్ తెరిచి పట్టుకున్నాడు. నేనే లోపల కూర్చున్నాను. మా సంభాషణ ముగింపు సరిగ్గా లేకుండా మధ్యలోనే తెగిపోయినట్టుగా ఆగిపోయింది. ఎంతో ఉత్సాహంగా, ఆశతో, నమ్మకంగా వచ్చిన నాకు చాలా అసంతృప్తి, నిరాశగా ఉంది. అతను నా మాట వినలేదు. అతన్ని నేను ఒప్పించలేకపోయాను. నా అహంకారం దెబ్బతిన్నట్టుగా ఉంది. నేను ఓడిపోయినట్టుగా అనిపించసాగింది. కృష్ణ డోర్ వేసి దాని మీద చేతులు ఆనించి లోపలికి చూస్తూ అన్నాడు. చాలా థ్యాంక్స్ మీనా. నేను ఈ ఊరు ఎన్నోసార్లు వచ్చాను, కానీ ఈసారి వచ్చినప్పుడు కలిగినంతటి అందమైన అనుభూతి ఇంత క్రితం ఎప్పుడూ కలగలేదు. నా ఈ అనుభవాన్ని జన్మలో మర్చిపోలేను. రాజుకి ఏమైనా చెప్పాలా? అవసరం లేదు, నేను ఉత్తరం వ్రాయగలను విసురుగా అన్నాను. అతను ఇంకొంచెం లోపలకు వంగాడు. అతని కళ్ళు నా కళ్ళల్లోకి వెతికి చూస్తున్నట్టుగా చూశాయి. మృదు మధురమైన స్వరంతో అన్నాడు. చూడు, నువ్వు చెప్పిన మాట నేను వినలేదని కానీ, నన్ను మీ ఇంటికి పిలవలేకపోయావని కానీ ఇలాంటి తెలివి తక్కువ ఆలోచనలేవి మనసులో పెట్టుకోవద్దు. మన మధ్య అలాంటి అరమరకలేవి ఉండకూడదు. నేను రాత్రికి వెళ్ళిపోతున్నాను. ఈసారి ఎప్పుడైనా వస్తే ఫోన్ చేయనా?
నీ ఇష్టం ఎటో చూస్తూ అన్నాను. కోపం వచ్చిందా నా మీద? నేను అవుననలేదు, కాదనలేదు. మామయ్యని అడిగానని చెప్పు. అతను సరిగ్గా నిలబడి డ్రైవర్కి నేను వెళ్లాల్సిన వీధి పేరు చెప్పాడు. ట్యాక్సీ మలుపు తిరుగుతుండగా నేను వెనక్కి తిరిగి చూశాను. అక్కడే నిలబడి ఉన్నాడతను. అతని ముఖంలో ఎంతో ప్రియమైన వ్యక్తిని దూరంగా పంపేస్తున్నాం భావన స్పష్టంగా కనిపిస్తోంది. నాకు క్షణంసేపు ఎలాగో అనిపించింది. అతనిలో నేనెప్పుడూ చూస్తాననుకోని భావం ఏదో అనుకోకుండా చూసినట్టుగా అయింది. నేను తల తిప్పి చూడగానే అతను చెయ్యెత్తి ఊపాడు. నేను చెయ్యెత్తి లోపలే ట్యాక్సీ పక్కకు తిరిగింది. అతను నాకు కనిపించలేదు. ట్యాక్సీ ఇంటికి వచ్చింది. డబ్బు చెల్లించి లోపలికొచ్చి నేను ముందు హాల్లో సోఫాలో పేపర్ చూసుకుంటూ కూర్చుని ఉన్న డాక్టర్ గారిని చూసి టక్కున ఆగిపోయాను. నా పాదాల సవ్వడి విని పేపర్ తీసి చూసిన ఆయన, ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకోసం నేను రావడం 3వసారి. 2 సార్లు తిరిగి వెళ్ళాను ఆయన అంటుండగానే తాయారమ్మ అక్కడికి వచ్చింది. ఎక్కడికి వెళ్ళారు అమ్మగారు? డాక్టర్ గారు క్లినిక్ రాలేదని చెప్పినప్పటి నుంచి హడలి చస్తున్నాం. అసలే రోజు పేపర్లో అమ్మాయిల్ని ఎత్తుకుపోయారని వార్తలు. అబ్బా, నాకు గుండెదడ వచ్చింది అంది. నేను సమాధానం చెప్పలేనట్టుగా నీరసంగా డాక్టర్ గారికి ఎదురుగా ఉన్న సోఫాలో కూలబడ్డాను. ఇది ఫ్రెండ్స్ 37th పార్ట్ మీనా మొదటి భాగం. ఎద్దనపూడి సులోచనారాణి గారి వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇది 2వ భాగం ఉంది. దాన్ని కూడా మీరు ఇలాగే ఆదరించి నాకు సహకరిస్తారని అనుకుంటున్నాను. మీ ఆదరణకి కృతజ్ఞతలు. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.